కరెక్ట్. నేనైంది పొద్దున్న లేవడం అయింది, దాని స్కూల్కి ఇంట్లో ఉంటే దాని స్కూల్ టైంకి నిలుస్తాను, రెడీ చేయడం, మెయిడ్ రెడీ చేసి పంపించేసిన తర్వాత నేను ఏదో పూజ ఏదో చేసుకుని వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏంటి, ఈలోపు నేను లెగిస్తే ఆయన బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏం ప్రిపేర్ చేయాలి, ఏం వెజిటేబుల్స్ ఉన్నాయి, ఏం వండాలి, ఓకే ఈవినింగ్ అయిన పాప వచ్చేసరికి స్నాక్స్ ఏం కావాలి, ఇంక ఇదే నాకు సరిపోతుంది లైఫ్, రొటీన్ లైఫ్. ఇంకా నేను బయటికి వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేసి వీళ్ళతో స్పెండ్ చేసి ఎగ్జిబిషన్ పెడితే ఎగ్జిబిషన్లో దూరి మీకు టైం లేదు. టైం లేదు కదా, ఇష్టం లేదు, ఇష్టం ఓపిక ఉండదు దానికి. ఇది కూడా మా అమ్మ చీర, శారీ కూడా నేను కొనుక్కోను, మా అమ్మ మంచి మంచి డిజైనర్ శారీస్ కొంటుంది, ఒక్కసారి కడుతుంది, రెండోసారి మా ఇంటికి వచ్చేస్తుంది. నేను వెళ్ళి కొనుక్కొని అమ్మ సెలెక్షన్ చాలా బాగుంటుంది. హీరోయిన్ ఉన్నప్పుడు మమ్మీ డ్రెస్సులన్నీ సెలెక్ట్ చేసేది ఒక ఆస్పెక్ట్స్, తర్వాత అన్నయ్య సెలెక్ట్ చేసేవారు. సో అలాగే నాకు కొన్ని విషయాలు నేను వదిలేసాను మా ఇంట్లోంచి. కిందే పార్లర్ ఉంటుంది, బ్యూటీ పార్లర్, ఫేషియల్ చేయించుకుని నాకు 3-4 years పైన అయింది నేను చేయించుకుని. అదే నేను అనుకుంటా, సేమ్ ఇదే నా ఫీలింగ్ కూడా, నాకెందుకు ఫేషియల్ బాగానే ఉంది కదా స్కిన్ చాలు. ఎవరో ఈ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఫేషియల్ చేయించుకున్న ఉపయోగం లేదు అనుకోండి, బట్ కొంతమంది చేయించుకుంటారు. ఆబ్వియస్లీ చేయించుకుంటారు, బ్యూటిఫుల్. అది బ్లడ్ సర్క్యులేషన్ అది కూడా బాగుంటుందని చేయించుకుంటాను. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ టు దెమ్. కొన్ని విషయాలకి నాకు బద్ధకం. మా అమ్మ కాల్ చేసి నా హోటల్లో ఎగ్జిబిషన్ పెడుతున్నారమ్మా 3 days, చాలా బాగుంటాయి జ్యువెలరీస్, శారీస్, మా ప్లీజ్ మా పిలవద్దమ్మా అని అన్నాడు. ఇంతకీ బయటికి వెళ్ళే పనే ఉండదు, ఇంట్లోనే ఉంటా 3 రోజులు కూడా, కానీ వెళ్ళను. ఫోన్ చేసినా రావద్దులే నువ్వు రావులే అంటు. బద్ధకం కొన్ని విషయాల్లో, బద్ధకం. అంటే మీరు కంప్లీట్గా మీ క్యారెక్టర్స్ లాగే మీరు ఒక డొమెస్టిక్ రోల్ అండి. పర్సనల్లీ బై మైండ్ మీరు ఆ హంగమాలు హవాలు మీకు అసలు లేదు, మీ ఇన్స్టింక్ట్లోనే లేదు అది. లేకపోతే మీరు ఎందుకు మళ్ళీ వై యూ హ్యావ్ కమ్ బ్యాక్? పర్టికులర్ రీజన్ కూడా నేను చెప్తాను. సో మెనీ పీపుల్ ఆర్, సో మెనీ మై కజిన్స్, మై కామన్ ఆడియన్స్ కలిసినప్పుడల్లా సో మెనీ పీపుల్, ఈవెన్ సినిమా వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా కలిస్తే ఒకటే మాట, ఎందుకమ్మా చేయట్లేదు, వై డోంట్ యూ కమ్ బ్యాక్? సో ఇంత డెస్పరేట్గా అడుగుతున్నప్పుడు, సో అప్పుడు కొంచెం పుట్టాను అయి ఉన్నాను నేను. సో పుట్టాను అయినప్పుడు నేను కొంచెం జానకి కలగనలేదు ఒక సీరియల్ చేశాను, 2 years అప్పుడు ఏంటంటే ఊరికే సరదాగా చేద్దాం, ఏంటంటే పాప రెడీ స్కూల్కి వెళ్తుంది, నాకు ఇంట్లో ఏం బోరింగ్ నో ఇది సరదాగా ఉంటుంది. నాకు ఆ యూనిట్ బాగా నాకు ఒక బాండింగ్ లాగా ఏర్పడిపోయి ఐ జస్ట్ కంటిన్యూడ్ అనమాట. 2.5 years పైన చేశాను ఆ సీరియల్. అయిన తర్వాత ఆ సీరియల్లోనే పుట్టాను బాగా రిలాక్స్ అయిపోయి ఎంజాయ్ చేస్తూ బాగా మంచి ఫుడ్ తిని ఎంజాయ్ చేస్తూ చేశాను. ఒక ఆస్పెక్ట్స్ వచ్చిన తర్వాత యాజ్ అన్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా దట్ యాజ్ అ ఉమెన్ జస్ట్ ఐ వాంట్ టు మెయింటైన్ మై సెల్ఫ్ ఈ టైంలో, హెల్త్ ఇష్యూస్ రాకుండా. ఇప్పటి నుంచి మనం జాగ్రత్త తీసుకోలేదంటే 50 తర్వాత మనం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అని చెప్పి ఐ మేడప్ మై మైండ్ దట్ ఐ వాంట్ టు లూజ్ వెయిట్. వెన్ ఐ లాస్ట్ వెయిట్ ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ మీ టు గెట్ ఇన్ టు ద సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ కాదు పెద్ద స్క్రీన్కి రండి. వీ నీడ్ చాలా మంది డైరెక్టర్స్, ఈవెన్ మై హస్బెండ్ ఆల్సో, క్యారెక్టర్స్ చాలా నీడ్ ఉందమ్మా, మీలాంటి వాళ్ళు రావాలి. నేను మొన్న లయన్ కలిసాను ఒక ఫంక్షన్లో, శ్రీకాంత్ ఫంక్షన్. తను కూడా అదే, షీ కేమ్ ఫ్రమ్ US అండ్ షీ సెటిల్డ్, షీఈస్ నాట్ సెటిల్డ్, yes she's back. మీరేమో you lost weight, she gained weight for that character. తను అడిగి మరి డైరెక్టర్ మీరు కొంచెం పుట్టాను. ఆమె ఫస్ట్ నుంచి తిన్నగానే ఉంటారు, చాలా తిన్గా ఉంటారు. నేను అదే అన్నా, కొంచెం చాలా సంవత్సరాల తర్వాత మాట్లాడుకున్నాం, అదే అనిపించింది. బికాస్ తను ఎందుకు రావాలి, షీ సెటిల్డ్ ఇన్ US, షీ గట్ 2 kids, పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు. నేను కూడా అదే అడిగా, వై యూ బ్యాక్ అంటే ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్. I'm staying with my mom and dad and I'm doing films now. అదే నేను అదే చెప్పాను. కరెక్ట్. there is no other reason, there is no particular reason ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పెళ్ళైన తర్వాత హ్యాపీగా గడిపింది, ఇప్పుడు ఎందుకు మళ్ళీ మేకప్ వేసుకోవాలి అంటే there is no reason, because this is the time that every independent woman కి ఒకటి ఉంటుందండి, మనం ఏం చేయలేకపోయాము మనకి మనం. నేను ఇంతవరకు చేసింది ఫ్యామిలీ కోసం చేశాను, మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ లైఫ్ గడిపాను, యాజ్ హౌస్ వైఫ్ మదర్ అదంతా గడిపాను. కెరీర్ పరంగా ఆలోచిస్తే నాకు ఎక్కడ మైనస్ లేదు, ఎక్కడో ఒక ట్రెండ్ తప్ప. మీరు అన్నట్టు అన్ని హిట్ ఫిల్మ్స్, అందరు ఆడియన్స్ నన్ను బయటికి వెళ్ళినప్పుడు సౌందర్య గురించి అడుగుతారు ఫస్ట్, ఆవిడ ఎలాగూ లేరు. ఆ తర్వాత మిమ్మల్ని ఎక్కువ మేము అభిమానించాం, సౌందర్య రాసి ఈ లిస్ట్లో కూడా ఎట్లానే ఉంటుంది. సో మీరు కూడా మానేశారు ఏంటమ్మా, సీరియల్ కూడా మానేశారు, అది సీరియల్ ఆగిపోయింది అన్ఎక్స్పెక్టెడ్లీ, అది కూడా రావట్లేదు, మీరు అసలు రండి, ఎవరెవరో చూస్తున్నాం, మీరు ఇంట్లో అమ్మాయిలాగా, తెలుగు అమ్మాయి, తెలుగింటి ఆడపడచ్చు. మీ ఇద్దరికి ఆ ఇమేజ్ ఉందండి నిజంగా. అంటే మీనాకు ఒక రకంగా ఆవిడకి మంచి ఇమేజ్ ఉంది, డొమెస్టిక్ ఇమేజ్. తర్వాత సౌందర్య అసలు ఎక్కడికో, ఆవిడ షీజ్ మై ఫేవరెట్ యాక్ట్రెస్ ఆవిడ. అవును. తర్వాత వెన్ వి లాస్ట్ హర్ అన్ఎక్స్పెక్టెడ్లీ, సో నేను అనుకోకుండా అప్పుడే జస్ట్ మ్యారేజ్కి 1 week ముందే ఆవిడ చనిపోయారు, మా మ్యారేజ్కి 1 week ముందే. సో ఆ తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత వాంటెడ్గా గ్యాప్ తీసేసుకున్నాను కదా, ఈ గ్యాప్ ఏదైతే వెలితి
అది కంప్లీట్గా అది దాన్ని ఏమంటారు, మీ ఇద్దరు క్రియేట్ చేసిన వాయిడ్, మీరు సినిమాలు మానేశారు, ఆవిడ జీవితమే మానేశారు. ఆ స్పేస్ అలా ఉండిపోయింది, ఆ గ్యాప్, స్పేస్ అట్లా ఉంది. ఆ స్పేస్ ఫిల్ చేయడానికి మేబీ మైట్ బి వచ్చానేమో. ఐఎమ్ డూయింగ్ ఫిల్మ్స్ వెరీ నో సో నైస్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు అంత ఫేమ్ అండ్ నేమ్ ఉండి మళ్ళీ కమింగ్ బ్యాక్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ టు సినిమా, ఈజ్ అన్ అడ్వాంటేజ్. ఎందుకంటే మీ గురించి క్యారెక్టర్లు రాసుకుంటారు, మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. రాసి వస్తున్నదంటే ఆడియన్స్ ఇన్వాల్వ్ అవుతారు. సో మీకు 3-4 సీన్లు. కానీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.